యాస్ట్రోటైమ్ వీక్షకులకు నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే నేను ఈరోజు వీడియో మొన్న రాజమౌళి గారు వారణాసి సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఆ ఈవెంట్లో సినిమా పేరు వారణాసిని పెట్టారు, మహేష్ బాబు గారి పేరు రుద్రాన్ని పెట్టారు. అంతవరకు మనకు అభ్యంతరాలు లేవు. కానీ రాజమౌళి గారు చిన్న తప్పు చేసినట్టుగా నాకైతే అనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా ఆయన రామాయణం కాలం అని ఒక టైం లైన్ పెట్టారు. 7200 సంవత్సరాలు BCE అని పెట్టారు. అంటే బిఫోర్ క్రిస్ట్ సంబంధించిన టైం లైన్ అది. అంటే కామన్ ఎరా, CE అంటే కామన్ ఎరా అంటాం కాబట్టి బిఫోర్ క్రిస్ట్ అన్నాం కాబట్టి BCE అంటే బిఫోర్ క్రిస్టే కాబట్టి ఆ 7200 టైం లైన్ మీద నాకైతే కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అంటే దీని మీద కాస్త ఇంకా కొంత రీసెర్చ్ చేసి ఉంటే బాగుండేదో అనిపించింది. ఇప్పుడు శ్రీరాముడు పుట్టకుండానే రామరావణ యుద్ధం జరిగిందా అనేది నా డౌట్ అనమాట. ఎందుకంటే ఆ వివరాల్లోకి వెళ్దాం. ముందు రాజమౌళి గారు విడుదల చేసిన మన ట్రైలర్ చూసాం కాబట్టి చూసినప్పుడు మాత్రం మనకు ఖచ్చితంగా ఆ సందేహం అయితే వస్తుంది. అసలు రామాయణం ఎప్పుడు జరిగింది, మహాభారతం ఎప్పుడు జరిగింది అనేది మన పరిశోధకులు ఎప్పుడు తేల్చారు. ముఖ్యంగా ఏంటంటే మన పురాణాలనే కాల్పనిక జగత్తుతో ముడిపెట్టి సినిమా తీసినప్పుడు మాత్రం ఆ టైం లైన్ కూడా దృష్టిలో పెట్టుకుని ఉంటే బాగుండేదని నాకైతే అనిపించింది. వాటిని తప్పుదో పట్టించకూడదు. ఆ టైం ట్రాటర్ కథాంశని ఎంచుకున్నప్పుడు టైం లైన్ విషయంలో రాజమౌళికి కాస్త శ్రద్ధ పెట్టుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. ఈ సినిమా కోసం చేస్తున్న వీడియో కాదు. ముఖ్యంగా ఏంటంటే మన యాస్ట్రోటైమ్ వీక్షకుల కోసం చేస్తున్న వీడియోగా మీరు గమనించండి. ఇది విమర్శనాత్మకంగా మాత్రం చూడొద్దు. గ్లోబల్ ఆడియన్స్ని సైతం భారత వైపు చూసేలా రాజమౌళి గారు చేశారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ గ్లోబ్ ట్రాటింగ్ నుంచి టైం ట్రాటింగ్లోకి వెళ్ళడంలోనే కొన్ని అభ్యంతరాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఆ వారణాసి ట్రైలర్ వీడియోలో ఆయన పేర్కొన్న టైం లైన్ ఒకసారి మనం చూద్దాం. ఆ ట్రైలర్ స్టార్టింగ్లోనే ప్రారంభంలో 512 CE అంటే కామన్ ఎరాగా ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత 2027 కామన్ ఎరా చూపారు. అంటే సినిమా రిలీజ్ కాబట్టి ఆ టైం చూపారు. చివరికి ఏంటంటే 7200 BCE టైం లైన్ చూపారు. ఒక విధంగా ఇదే క్రీస్తుపురం కాబట్టి మరి ఆ 7200 అనేది కామన్ ఎరా ప్రారంభానికి ముందు టైం లైన్ అది. అంటే అది లంకా నగరంలో రామరావణ యుద్ధం ఆ సమయంగా మనం ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే ఆ ట్రైలర్లో 2027 కామన్ ఎరా దగ్గర ఆస్ట్రాయిడ్ మనకి వస్తున్న సంగతి చూపించారు. అది అంటార్క్టికా రైస్ ఐస్ షెల్ఫ్, తర్వాత ఆఫ్రికా అంబోశైలి వైల్డర్నెస్ వనాంచల్లోని ఉగ్రబత్తి కేవ్స్, ఇలాంటి విజువల్స్ అని మనం చూసాం. ఇక్కడ మరి లంకా నగరానికి సంబంధించిన విజువల్స్ దగ్గరికి వచ్చేసరికి అది మరి యుద్ధం అనుకుంటున్నాం, రామరావణ యుద్ధం సమయం అనుకుంటున్నాం కాబట్టి మరి అప్పటికి రాముడు పుట్టలేదని కారణం ఏంటి, పుట్టనే లేదంటానికే ప్రధానమైన కారణం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, రామాయణం చూస్తూనే ఉన్నాం, పురాణాల నుంచి మన రాముడి కథ గురించి ఏళ్లుగా తెలుసుకుంటూనే ఉన్నాం. కానీ దీని మీద చాలామంది పరిశోధకులు రకరకాల పరిశోధనలు అయితే చేశారు. అంటే రాముడు ఎప్పుడు పుట్టాడు అనేది మాత్రం మనం పురాణాల్లో ఒక్కో రకంగా అయితే ఉంది. ముఖ్యంగా ఈ సందిగ్ధతను తొలగించడానికి శ్రీరాముడు పుట్టిన తేదీ మీద, ఆయన పుట్టిన సమయం మీద పరిశోధన చేసిన వాళ్ళు ఏం చేశారంటే దాన్ని కనుక్కొని ఒక డేట్ని అయితే మనకు చెప్పారు. అది శ్రీరాముడు అయోధ్యలోనే పుట్టాడని అనుకుంటూ ఉంటాం కాబట్టి అది అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఎప్పుడు పుట్టాడు అనేది మాత్రం ఎవరికీ స్పష్టంగా తెలియదు. మరి క్రీస్తు పూర్వం 5114లో శ్రీరాముడు జన్మించినట్టుగా పరిశోధకులు తేల్చారు. ముఖ్యంగా ఏంటంటే జనవరి 10వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకి రాముడు పుట్టినట్టుగా వాళ్ళు నిర్ధారించారన్నమాట. ఆ ప్రత్యేక సాఫ్ట్వేర్ వేసి ఆ టైంలో గ్రహ స్థితులు ఎలావో నేనే చూసుకుని కన్ఫర్మ్ చేసుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. మరి ఆ ప్రకారం చూస్తే రాజమౌళి గారు ఈ సినిమాని విడుదల చేసే 2027 నాటికి శ్రీరాముడు పుట్టి ఇప్పటికి 2147 సంవత్సరాలు కావాలి ఆ 2027 నాటికి. కానీ ఆయన రామరావణ యుద్ధం సమయాన్ని మాత్రం 7200 BCEగా పేర్కొన్నారంటే క్రీస్తు పూర్వం 7200 సంవత్సరాలని మనకు అర్థమవుతుంది. కాబట్టి అంటే రాముడు 5114లో పుట్టడం నిజమైతే మరి ఈ లెక్క తప్పుద్ది కదా. ఎందుకంటే మరి ఒక విధంగా చెప్పాలంటే 200 ఏళ్ళు 300 ఏళ్ళు ఇంకా 5000లోంచి తీసేయాల్సి వస్తుంది మనకి. ఉదాహరణకి ఏంటంటే వాల్మీకి రామాయణం ప్రకారం చైత్రశుద్ధ నవమి నాడు కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించినట్టుగా కూడా ఉంది. మరి ఆ వివరాల ప్రకారం ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ అనే సంస్థ ఈ పుట్టిన తేదీ మీద పరిశోధన చేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి వాళ్ళు ఖచ్చితమైన కాల నిర్ధారణ చేసి మరి ఆ రోజు సంబంధించిన శ్రీరాముడికి సంబంధించిన జన్మదినానికి సంబంధించిన వివరాలను అయితే వాళ్ళు ప్రకటించారు. మరి వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు వనవాసానికి వెళ్ళే సమయాన్ని, ఆయన వయసు అప్పటికి వనవాసానికి వెళ్ళడానికి వయసు 25 సంవత్సరాలని కూడా తెలిపారన్నమాట. మరి ఆయన జన్మించిన సమయంలో సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు, అంటే ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అలాగే గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కుజుడు మకర రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శని తులారాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శుక్రుడు మీనరాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. మరి ఇన్ని గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయి కాబట్టి పంచముఖపురుష యోగాలన్నీ కూడా ఈ జాతకంలో ఉన్నాయని ఈ మన జన్మజాత చక్రం శ్రీరాముడిది చూస్తే మనకు అర్థమవుతుంది.
మరి ఈ గ్రహస్థితులన్నీ కూడా 5114తో సరిపోలుతున్నాయి అన్నమాట. మరి అలాగే శ్రీలంకలో అప్పుడు లంకలో అశోకవనంలో సీతాదేవిని ఆంజనేయుడు ఎప్పుడు కలుసుకున్నాడని కూడా తేల్చారు వాళ్ళు. అది కూడా 5076 సంవత్సరం సెప్టెంబర్ 12వ తారీఖు కలిశాడని పరిశోధకులు లెక్క తేల్చారు. మరి ఈ రామాయణానికి వారణాసికి ముడిపెట్టి కథ రాయడం అనేది జరిగింది ఇక్కడ. నిజానికి రామాయణంలో బాలకాండలోని కాశీ ప్రస్తావన ఉంది, కానీ ఆ శ్రీరాముడు మరి కాశీ నగరాన్ని సందర్శించినట్టు కానీ ఎక్కడ వాల్మీకి రామాయణంలో లేదు. మరి కలియుగం ప్రారంభమైన 3102 బీసీ సమయంలో శ్రీకృష్ణుడు దేహం త్యాగం చేసినట్టుగా మనం చెప్తూ ఉంటారు. అలా చూసుకున్నప్పుడు ఆయన వయసు అప్పటికి 120 సంవత్సరాలుగా శ్రీకృష్ణుడు లెక్క తేల్చారు. మరి శ్రీరాముడు వయసు విషయంలో మాత్రం కాస్త భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి. అంటే శ్రీరాముడు ఆయుష్ 11,000 సంవత్సరాలుగా వాల్మీకి రామాయణంలో ఉత్తరాఖండలో మనకు ఉంది. మరి త్రేతాయుగంలో మనిషి ఆయుష్ 10,000 సంవత్సరాలుగా అప్పుడు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి. కానీ కొద్దిగా ఇదైతే కన్ఫ్యూజన్ అయితే వాతావరణం అయితే ఉంది శ్రీరాముడి ఆయుష్ విషయంలో. కానీ వాటిలో శ్రీకృష్ణుడు ఆయుషం ద్వాపరయుగంలో 1000 సంవత్సరాలు అయితే శ్రీకృష్ణుడు 120 సంవత్సరాలు ఎట్ట పుట్టాడు అనేది ఒక డౌటు. ఇలాంటి డౌట్స్ కొన్నిటికి మరి క్లారిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా సినిమాల ద్వారా క్లారిఫై చేయాల్సిన అవసరం లేదు, కానీ ముఖ్యంగా ఏంటంటే రాముడు జన్మించింది 5114 అయినప్పుడు 7200 బీసీలో రామరావణ యుద్ధం ఎలా జరిగింది అనేది ఆ డౌటు. ఇప్పుడు శ్రీరాముడు పుట్టిన తేదీ 5114 అయితే ఆయన 11,000 సంవత్సరాలు బతకడం అనేది లెక్కేస్తే ఒక విధంగా అది సరిపోవటంలా. కాబట్టి ఒక విధంగా 11,000 సంవత్సరాలని వాల్మీకి రామాయణం రాసింది తప్పు అనుకోవాలేమో. మరి మహాభారత యుద్ధం జరిగింది ఎప్పుడు? కురుక్షేత్ర యుద్ధం 3139లో జరిగిందని చెప్తూ ఉంటారు. అది అక్టోబర్ 13 నుంచి ప్రారంభమైందని చెప్తూ ఉంటారు. మరి 3102లో బీసీలో కలియుగం ప్రారంభమైందని చెప్తూ ఉంటారు. అంటే శ్రీకృష్ణుడు దేహత్యాగం చేయగానే కలియుగం స్టార్ట్ అయిందని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఋగ్వేదం నుంచి రోబోటిక్స్ దాకా అనే పేరుతో ఒక ఎగ్జిబిషన్ని ఢిల్లీలో నిర్వహించారు. ఢిల్లీలో లలిత కళా అకాడమీలో అప్పుడు ఏర్పాటు చేశారు కూడా. మరి వీటిని దృష్టిలో పెట్టుకుని రాజమౌళి గారిని కథను తయారు చేసుకుంటే ఒక విధంగా బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి డౌట్లు రాకూడదు మనకి. ఒక పురాణం బేస్ చేసుకుని ఒక సినిమా చేసినప్పుడు కాస్త మన పరిశోధకులు ఏం తేల్చారో, మనం ఈ లెక్కలు పెట్టే లెక్కలు కరెక్టా కాదా, ఈ టైం లైన్ పెట్టొచ్చా లేదా అనే దాని మీద మనం కాస్త రాజమౌళి గారు కసరత్తు చేసి ఉంటే బాగుంటుందేమో అనిపించింది. రాజమౌళి గారు పేర్కొన్న 7200 నిజమైతే దానికి ఏ బేస్ మీద అనేది కూడా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. మరి ఆ గ్రహస్థితుల ప్రకారం చూసుకున్నప్పుడేమో ఆయన పుట్టింది ఈ లెక్కన సరిపోతుంది అనుకున్నప్పుడు అది తప్పై ఉండాలి. ఇంకోటి ఏంటంటే శ్రీరాముడి జాతకంలో మహాపురుష యోగం ఉందని చెప్తున్నాం కాబట్టి మరి ఆయన జాతక విశ్లేషణని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికైతే ఈ రాజమౌళి గారు చెప్పిన లెక్కల ప్రకారం, ఎందుకంటే మనం శ్రీరాముని మన ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఉంటాము. మరి చాలా రాముడి కథాంశంతో అనేక సినిమాలు వస్తున్నాయి. ఎవరు ఏ సినిమా తీసినా దాన్ని వక్రీకరించకూడదు. రామాయణం బేస్ చేసుకుని మీరు కల్పన జోడించుకోవచ్చు, కానీ అది టైం లైన్ అనేది తప్పుగా ఉండడం అనేది కొంత ఇబ్బందికరంగా అనిపించింది. దీని మీద ఒక నిపుణులు కూడా సంప్రదించుకుండి ఈ టైం లైన్ని ఏమైనా మార్చుకోవడం కానీ, లేకపోతే దానికి లాజికల్ రీజన్ ఏదైనా ఏర్పాటు చేయడం కానీ రాజమౌళి గారు చేస్తే బాగుంటుంది అయితే నాకు అనిపించింది. మొత్తానికైతే ఆయన సినిమా అయితే గ్రాండ్గా ఉండాలని కోరుకుంటున్నాను, సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మొత్తానికి రాముడి ఉనికిని ఆయన చెప్పడం అనేది గొప్పగానే చూడాలి. ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.